ఆమ్, ఇప్పుడు భార్యాభర్తలకి ఒకేలాంటి కష్ట సుఖాలు వస్తాయి కదా. సో అంటే వాళ్ళిద్దరి ప్రారంధం ఒకటే అని అర్థమా? ఇద్దరికి ఒకలాంటి ప్రారంధం ఉన్న వాళ్ళనే భార్యాభర్తలుగా కలుపుతాడా భగవంతుడు? ఏమీ లేదు. ఎందుకనంటే భార్యాభర్తలు ఎప్పుడయ్యారు? ఏదో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆ ప్రాంతంలో అయ్యారు. అంతకుముందు ఈయనేమో ఒకళ్ళ కూతురు, ఆయనేమో ఒకళ్ళ కొడుకు. కాబట్టి అప్పుడు వాళ్ళ ప్రారంధాలు వేరే ఉన్నాయి కదా, ఉన్నాయి. తర్వాత ఎవరో ఒకళ్ళు ముందు పోతారు, ఎవరో ఒకళ్ళు మిగులుతారు. అప్పుడు వాళ్ళ ప్రారంధాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఉంటాయి. తర్వాత కలిసి ఉన్నప్పుడు కూడా ఇద్దరు ఒకే రకమైనటువంటి దుఃఖాన్ని, ఒకే రకమైనటువంటి సుఖాన్ని అనుభవించరు. నిజంగా ఒకే దానికి ఒకే రకంగా ఇద్దరు స్పందిస్తారనేటువంటి గ్యారంటీ లేదు. ఇప్పుడు తల్లి ఏదైనా గనక ఎవరికైనా పిల్లలకు గనక కష్టం వచ్చితే ఎక్కువగా స్పందిస్తుంది, తండ్రి అంత ఎక్కువగా స్పందించడు. ఎక్కడున్నా ఒక చోట తండ్రి కూడా ఎక్కువ స్పందించవచ్చు, తల్లి స్పందించకపోవచ్చు. ఇంకో సందర్భంలో తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా బుద్ధి సరిగ్గా పనిచేయక ఏదైనా మెంటల్ వ్యవహారం కనుక వస్తే అటువంటి సమయంలో వాళ్ళు నవ్వుతుంటారు, వీళ్ళు ఏడుస్తుంటారు. అంటే ఇలా చాలా తేడాలు ఉన్నాయి. అంతేకాదు ప్రతిదానికి కూడా వాళ్ళు అనుభవించేటువంటి ఆ దుఃఖం కానీ సుఖం కానీ, సుఖం వచ్చినప్పుడు సుఖం కానీ దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం కానీ, ఇద్దరు ఒకే రకమైనటువంటి స్థితి ఉండదు. ఒకవేళ ఎక్కడన్నా ఒకటి ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ మాత్రం ఆ ప్రారంధం ఒకటి కావచ్చు. ప్రారంధం వేరుగా ఉంటుంది, ఎక్కడన్నా ఒక చోట ప్రారంధం ఒకటిగా కూడా ఉండొచ్చు. అంతే తప్ప ఒకటే ప్రారంధం ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు కావటం అనేది అసలు జరగనే జరగదు.